హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా 4 రకాల నిల్వ పచ్చళ్ళని ఏ విధంగా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నిల్వ పచ్చడి డ్రమ్ స్టిక్ పికిల్ అండి, అదేనండి ములక్కాయ పచ్చడి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ అలానే మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా ఆయిల్, అంటే సుమారుగా 5 నుంచి 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 నుంచి 5 మునక్కాయలని బాగా శుభ్రంగా వాష్ చేసేసి నీట్గా తుడిచేసేసి ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఆయిల్లో వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మునక్కాయలు లేతగా ఉంటే పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఆ తర్వాత బౌల్లో ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజున చింతపండు వేసేసుకొని దీంట్లో బాగా వేడిగా ఉండి మరిగి నీళ్ళు పోసుకోవాలి. ఎప్పుడైనా నిల్వ పచ్చడి చేసేటప్పుడు మాత్రం చల్లటి వాటర్ ఉపయోగించకూడదండి. ఇలా వేడి నీళ్ళు పోసేసుకొని చింతపండుని బాగా నాననివ్వాలి. ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి గుజ్జు కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ విధంగా చింతపండు నానిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జు వేసుకొని ఈ విధంగా గుజ్జు మొత్తాన్ని స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఈ విధంగా సాధ్యమైనంత వరకు గుజ్జు మొత్తాన్ని తీసుకుంటే మనకి కింద ఈ విధంగా టామరిన్ జ్యూస్ వస్తుందండి. ఈ టామరిన్ జ్యూస్ని మనం బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలానే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, మీ దగ్గర కల్లుప్పు ఉన్న వేసుకోవచ్చు, వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టామరిన్ పల్ప్ అనేది దగ్గరగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ దీన్ని మనం ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లనివ్వాలి. డ్రమ్ స్టిక్స్ వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని వీటి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని పూర్తిగా చల్లనివ్వాలి. మనం ప్రిపేర్ చేసినవన్నీ కూల్గా ఉండాలండి, వేడి మీద ఏవి చేయకూడదు అనమాట. అలా చేస్తే అన్నీ బూజు పట్టి చట్నీ అనేది పాడైపోతుంది. కాబట్టి చల్లారిన తర్వాత మాత్రం మనం అన్నీ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టామరిన్ పల్ప్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆవాలు, మెంతుల పొడిని కూడా వేసేసుకొని ఇందులో 3/4 కప్పు దాకా కారం, అంటే సుమారుగా 50 గ్రాముల నుంచి 75 గ్రాముల దాకా కారం వేసేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకున్న ములక్కాడలన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకొని కూల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా డైరెక్ట్గా తినకుండా 3 to 5 days నానబెట్టుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలి ములక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. రోజులు పెరిగే కొద్దీ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నిల్వ పచ్చడి కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి అండి. ఇది వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట. దీనికోసం కొత్తిమీర 2 కట్టలు, అలానే పుదీనాకు 1 కట్ట బాగా శుభ్రంగా వాష్ చేసేసి గాల్లో ఆరబెట్టేసేసి ఏ తడి లేకుండా ఉంచేలా మనం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పక్కనే ఈ విధంగా చింతపండు పీచుల నుండి తీసేసి నీట్గా ఈ విధంగా సుమారుగా ఇది 50 గ్రాముల దాకా ఉంటుందండి చింతపండు. ఆ చింతపండుని నీట్గా సీడ్స్ అనేది తీసేసి దీంట్లో కూడా వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకుంటే చక్కగా చింతపండు గుజ్జు అనేది వస్తుంది. ఈ విధంగా వేడి నీళ్ళు పోసేసుకొని ఈ చింతపండుని పూర్తిగా నాననివ్వాలి. ఇది నానేలోపు మనం కొత్తిమీర పుదీనాకును ఫ్రై చేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కట్ట పుదీనాకుని అలానే 2 కట్టల కొత్తిమీరని వేసుకొని వీటిని ఏ విధంగా ఫ్రై చేయాలంటే చాలా బాగా క్రిస్పీగా ఫ్రై చేయాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేస్తేనే మనకి తడి ఏమైనా ఉంటే తడి పూర్తిగా పోతుంది, అలానే పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని పట్టుకొని చూస్తే చాలా క్రిస్పీగా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇది చల్లారేలోపు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మినపప్పు వేసేసుకొని మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లనివ్వాలి. ఇక నేను కరివేపాకు ప్లేస్లో కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి.
ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లో ఆవాలు మెంతులు వేసేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి. ఇది పొడి చేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఇందులోనే ముందుగానే మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర పుదీనాకు ఉంది కదండి, ఆ పొడిని ఇందులో వేసేసుకొని ఉప్పు అలానే కారం వేసుకుంటున్నాను. సుమారుగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తగా ఈ విధంగా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కారం చూసి తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టేసేసుకొని ముందుగానే చల్లారబెట్టిన తాలింపు మిశ్రమాన్ని వేసేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కొత్తిమీర పుదీనా నిలపచ్చి రెడీ అయిపోయినట్టే. దీన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా ఈ చట్నీ రెడీ చేసుకుంటే టిఫిన్లోకి చట్నీ లేనప్పుడు ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ అలానే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పికిల్ నిమ్మకాయ పచ్చడి. పచ్చడి చేయలేని వాళ్ళు కూడా, చేతకాని వాళ్ళు కూడా ఈ నిమ్మకాయ పికిల్ని ఈజీగా పట్టేయచ్చు. ఇక నేను సుమారుగా డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాష్ చేసి తుడిచేసేసి ఆరబెట్టేస్తున్నాను. ఇక నిమ్మకాయలకి ఎటువంటి మచ్చ లేకుండా నీట్గా ఉండాలన్నమాట. దాంట్లో 6-7 నిమ్మకాయలు తీసేసుకొని ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నానంటే ఒక నిమ్మకాయని 6 నుంచి 8 భాగాలు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసినా సరే నిమ్మకాయ అనేది మెత్తబడిపోతుంది, మనకి ముక్కగా ఉండదన్నమాట. అలా మనకి నచ్చినట్టుగా కాయ పెద్దదైతే 8 భాగాలు కట్ చేయాలి, చిన్నదైతే 6 భాగాలు కట్ చేస్తే మనకి నిమ్మకాయ తినేటప్పుడు చాలా టేస్టీగాను నోటికి తగులుతూ ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని బౌల్లో పెట్టేసేసుకొని దీంట్లో ఏమైనా సీడ్స్ ఉంటే ముందుగానే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయల్ని స్టీల్ దాంట్లో కాకుండా ప్లాస్టిక్ దాంట్లో కానీ, లేకపోతే జాడీలో కానీ, లేకపోతే గ్లాస్ జార్లు ఉంటాయి కదా వాటిలో కానీ ఈ విధంగా స్టోర్ చేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 3 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసేసుకొని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. చేతితో కుదరకపోతే స్పూన్తో కానీ, లేకపోతే బౌల్ని అటు ఇటు పైకి ఇసిరేస్తూ మిక్స్ చేసినా సరే మనకి చాలా బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత డజన్ నిమ్మకాయల్లో మిగిలిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, 5-6 నిమ్మకాయల్లో ఉన్న లెమన్ జ్యూస్ని ఈ విధంగా తీసుకొని దీంట్లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ అటు ఇటు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని 2-3 డేస్ బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ అటు ఇటు మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ అలా 2-3 డేస్ ఉంచుకోవాలి. ఇక్కడ తీసుకుంది తక్కువ నిమ్మకాయలు కాబట్టి తక్కువ రోజులు టైం పడుతుందని నాకు ఇక్కడ 2 డేస్ టైం పట్టింది అనమాట. 2 డేస్లో చక్కగా నిమ్మకాయలు అనేవి నానిపోయాయి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ అటు ఇటు మిక్స్ చేసుకొని నిమ్మకాయలు నానితేనే మనం దీంట్లో కారం వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అనేది బాగోదనమాట. నిమ్మకాయలు నానాయో లేదో పైన స్కిన్ పట్టుకుంటే స్మూత్గా ఉంటే శుభ్రంగా నానిపోయినట్టు. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని ఉప్పు వేసేసుకొని ఇందులోనే గొడ్డు కారం బదులు వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. 5-6 వెల్లుల్లిని కారంలో వేసేసుకొని దంచి పెట్టుకుంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోద్ది అనమాట. 3-4 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని వెంటనే ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కారం వేసిన తర్వాత ప్లాస్టిక్లో ఉంచకూడదు అనమాట. ఈ విధంగా మళ్ళీ 2 డేస్ స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నిమ్మకాయ పచ్చడి రెడీ. నెక్స్ట్ పచ్చడి గోరుచిక్కుడు నిల్వ పచ్చడి అండి. ఇది ఫస్ట్ టైం నేను చేశాను, చాలా చాలా బాగా కుదిరింది, అందుకని మీతో షేర్ చేసుకుందాను ఈ వీడియో తీశాను. ఇక నేను 1/4 కిలో దాకా గోరుచిక్కుడు తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటే చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. గోరుచిక్కులు 2 రకాలు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా, లేకపోతే మీడియం సైజులో హాఫ్ వరకు కట్ చేసుకోవచ్చు. కొంతమందికి దాని మీద ఉన్న పీచు అలాంటివి నచ్చిన వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే పైన కింద తీసేసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవి పూర్తిగా డ్రై చేయాలన్నమాట, తడే ఉండకూడదు. డ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునే ముందుగానే 50 గ్రాముల దాకా చింతపండుని దాంట్లో ఉన్న పీచు కానీ ఏమైనా సీడ్స్ కానీ మొత్తం తీసేసి దీంట్లో వేడి నీళ్ళు పోయాలన్నమాట. ఈ విధంగా వేడి నీళ్ళు పోయటం వల్ల మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది, అలానే పచ్చడి కూడా బాగా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా దీంట్లో వేడి నీళ్ళు పోసేసి చింతపండుని బాగా నాననివ్వాలి. ఇది నానేలోపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కిలో గోరుచిక్కుడుకాయలకి 50 గ్రాముల దాకా ఆయిల్ సరిపోతుందండి. 50 గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసుకున్నాం కదా గోరుచిక్కుడుని చిన్న చిన్నగా, వీటిని బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెం ఆయిల్లో వేసేసుకొని ఈ గోరుచిక్కులు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గాను అలానే కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా చేంజ్ అయితే మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు.
తొందరగా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. చూడండి, మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసేసి మనం ఈ బౌల్లో పెట్టేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లనివ్వాలి. అలా మనం ఎన్ని తీసుకున్న అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు మర్చిపోయానండి, కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు ముందుగానే మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి చింతపండు కూడా చక్కగా గుజ్జు నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గుజ్జు తీసుకొని వడగట్టే దాంతో ఆ గుజ్జు మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే పైన ఉన్న పీచు మొత్తం పోతుందన్నమాట. మనకి క్లియర్ గుజ్జు అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిందని మళ్ళీ మనం హీట్ చేసుకొని థిక్గా గ్రేవీగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టామరిన్ పల్ప్ని వేసేసుకొని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా అన్నీ చల్లారిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ తాలింపు మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఒకదాని తర్వాత మనం ఒకటి యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకొని వేసుకుంటున్నాను, ఇది ఒక 50 గ్రాములు. ఆ తర్వాత కారం కూడా ఒక 50 గ్రాములు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదండి, అది ఆరిపోయిన తర్వాత మనం దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని మిశ్రమాలు ఆరిపోయిన తర్వాత వేసుకుంటే పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకొని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోరుచిక్కుడు నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది డైరెక్ట్గా తినకుండా ఒక 1 వీక్ తర్వాత స్టోర్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా వేడి అన్నంలో చాలా చాలా బాగుండిద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీరు కూడా ఇలా 4 రకాల నిల్వ పచ్చడి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.